జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవమునొసగే జీవపు మాటలు జీవపు మాటలు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల కొరకు ఒక ఆదివారం కేటాయింపబడి యవనస్తులకు కావలసిన వాక్యోపదేశాన్ని మరి సంఘము అందిస్తుండగా యవన బిడ్డలందరికీ కూడా ఈ దినం ప్రత్యేకమైన శుభాభివందనాలు దేవుని సేవకులుగా నేను అందిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు యవనస్తుల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది అనే కొన్ని వాక్యాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. యవన బిడ్డలు మరి ఒక కుటుంబంలో యవన బిడ్డలు ఉన్నప్పుడు ఎంతో తల్లిదండ్రులకు మురిపెం ఉంటుంది, సంతోషం ఉంటుంది. వారిని చూసిన కొలది చూడాలనిపిస్తుంది. యవన బిడ్డలు కుటుంబంలో మరి ఎంతో మరి ఉపయోగపడుతూ ఉంటారు. వారు సంఘానికి, కుటుంబానికి, సమాజానికి కూడా వెన్నెముక లాంటి వారు. ఏదైనా గొప్ప పనులు చేయాలంటే యవనస్తులతోనే అవుతుందని మనకు తెలుసు. యవన కాలములో కాడి మోయుట నరునికి మేలు అని దేవుని వాక్యము విలాప వాక్యం 3:27లో సెలవిస్తుంది. కాడి మోయడం అంటే దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని చిత్త ప్రకారం అడుగులు వేసి యవనస్తులు దేవునికి చాలా అవసరమై ఉన్నారని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒక కుటుంబంలో మరి యవన బిడ్డలు ఉన్నప్పుడు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు యవన బిడ్డలని 127వ కీర్తన 4వ వచనంలో ఉంది. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించరు. ఒక కుటుంబంలో యవన బిడ్డలు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీ అన్నమాట, ఒక క్షేమం. ఆ తల్లిదండ్రులు మరి ఎంతో శక్తి, బలము, ఆదరణ వారి ద్వారా పొందుతూ ఉన్నారు. మరి యవన బిడ్డలు వారు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని 144వ కీర్తన 12వ వచనంలో, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరణకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు. మా కుమారులు, మా కుమార్తెలు ఏ విధంగా ఉన్నారు? కుమారులు ఎదిగిన మొక్కల్లా ఉన్నారు. మా కుమార్తెలు నగరణకై చెక్కిన మరి మూలకంబముల వలె ఉన్నారు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. మరి ఈ దినాల్లో మనము యవన బిడ్డలు చూసినప్పుడు పరిస్థితులు అంత బాగా మనకు కనబడడం లేదు. దేవుని కలిగిన యవన బిడ్డలు దేవుని కొరకు ప్రకాశిస్తున్నారు, కానీ దేవుడు లేడు అని చెప్పే యవనస్తులు చాలా మంది ఉన్నారు. వారు త్రోవ తప్పి నశించిపోతున్నారు. యవనులు మరి ప్రతిదినం చూసినప్పుడు, వార్తాపత్రికలో చూసినప్పుడు కూడా ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ముందే దేవుడు సెలవిచ్చినాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో, మీ నగరులలో యవనులు లేకుండా మరణము కిటికీ నుండి తొంగి చూస్తూ ఉంది. ఎందుకంటే మరణము యవనస్తులను కబళించాలని సాతానుడు యవనస్తులను నాశనము మార్గంలోకి మళ్ళిస్తున్నాడని ఇవన్నీ వాక్యంలో ముందే మరి పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టినాడు. తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఒక హెచ్చరిక ఏంటంటే, మన కుటుంబంలో ఉన్న యవన బిడ్డలను సాతానుడు అపహరించకుండా ఎల్ల వేళల వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు మన పిల్లలను దేవుడు కాపాడుతాడు. నీ మధ్యలో నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను, నీ సరిహద్దుల్లో నేను సమాధానం ఇచ్చి నిన్ను దీవిస్తానని వాగ్దానాలు ఉంది. ఈ భయంకరమైన చివరి రోజుల్లో మనం ఉన్నాము. పిల్లలు మాట వినడం లేదు. ఈరోజు యవనస్తులకు ప్రత్యేకమైన ఆదివారం. మరి తల్లిదండ్రులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. యవన బిడ్డలను పిల్లలుగా కలిగిన వారికి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలను మరి మనము దేవుని మార్గంలో నడిపించడానికి మనము ఎల్లవేళలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. చీకటి రోజులు ఇవి, ఇది అంతిమ రోజులు.
ఆ రాకడ కొరకు మనం కనిపెడుతున్నాం. కానీ మరి యుగాంతమని మరికొందరు అంటున్నారు, మరి కలికాలం అని మరికొందరు అంటున్నారు. కానీ ఈ దినాల్లో చూసినప్పుడు మరి సాతానుడు తాండవం ఆడుతున్నాడు. పిల్లలు అవిధేయత చూపుతున్నారు, మాట వినడం లేదు, తిరుగుబాటు ధోరణి మనము యవన బిడ్డల్లో చూస్తున్నాము. వక్ర నడవడిక అంటే వంకర మార్గంలో నడుస్తున్నారు. సూటి అయిన చక్కని మార్గంలో దేవుడు మరి చూపిన మార్గంలో యవన బిడ్డలు నడవకపోవడం, దుష్ట సాంగత్యము చేస్తున్నారు. యవన బిడ్డలు చెడు సాంగత్యంలో పడిపోతున్నారు. చెడు సహవాసము మంచి ప్రవర్తనను కూడా చెడగొడుతుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనత పెరిగిపోతుంది. యవన బిడ్డల్లో మనం చూసినప్పుడు క్రూరత్వం, ఒకలాంటి మోటుతనం, చదివిన కొలది వారికి నాగరికత ఎక్కువ కావాలి, కానీ వారి ప్రవర్తనలో మనము మోటుతనం చూస్తున్నాము, మూర్ఖత్వం చూస్తున్నాము, ప్రేమ వ్యామోహాలని పిల్లలు పాపంలో పడిపోవడం చూస్తున్నాము. అబార్షన్ రేట్ పెరిగిపోతుంది. మరి చూడండి, అబార్షన్ చేయడం వారికి చాలా చులకనగా వారు తీసుకుంటున్నారు. అది హత్యతో సమానం అనే దైవ భయము లేకుండా మరి యవన బిడ్డలు మారిపోతున్నారు. షికారులు అంటున్నారు, సెల్ ఫోన్ దుర్వినియోగం చేస్తున్నారు, దేవుడిచ్చిన చక్కని శరీరాన్ని దుర్వినియోగం చేస్తూ పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కష్టము చేసి సంపాదించిన డబ్బును వారు మరి మరి వారు దాన్ని వృధా చేస్తున్నారు. వారు కొందరు యవనస్తులు దొంగతనాలకు కూడా తెగబడుతున్నారు. తల్లిదండ్రులు కష్టార్జితాన్ని వారు వ్యసన పాలు చేస్తున్నారు, వ్యసనాలకు వాడుతున్నారు. ఎప్పుడు చూసినా సినిమాలని, టీవీల ముందు కూర్చోవడం, అంటే దేవుని సన్నిధి కానీ దేవుని కొరకు కొద్దిగా సమయాన్ని వారు కేటాయించాలనే జ్ఞానం లేకుండా పోయినట్టు మనం చూస్తున్నాం. మాదక ద్రవ్యాలకు వారు బానిసలు అయిపోతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. వారి మరి ధనము పెరిగిన కొలది, కుటుంబం యొక్క సౌకర్యాలు పెరిగిన కొలది యవన పిల్లలు దారి తప్పిపోవడం మనం చుట్టూ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, త్రాగుడుకు బానిసలు అయిపోతున్నారు, సిగరెట్లు త్రాగడం, ఇవన్నీ కూడా మనము చూస్తూ వింటున్న కార్యాలే. అకాల మరణాలు, చెట్టు మీద పిందెలు రాలిపోయినట్టు, అంటే వారి జీవితాన్ని సంపూర్ణంగా వారు మరి అనుభవించకుండానే చిన్న చిన్న వయసుల్లోనే వారు అకాల మరణాలకు గురవుతున్నారు. దుర్వ్యసనాలు, పోర్నోగ్రఫీ, చూడండి ఈ పోర్నోగ్రఫీ ఇంటర్నెట్ ద్వారా మరి అశ్లీల చిత్రాలు, కార్యాలన్నీ కూడా, అంటే అనవసరమైన జ్ఞానాన్ని, చెడుతనాన్ని వారు అవలంబించుకుంటున్నారు. స్వలింగ సంపర్కం, ఇది కూడా చాలా మరి పెరిగిపోతున్నట్టు మనము వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాము. సుఖ వ్యాధులు, యమన బిడ్డలకి రోగాలు సోకుతాం. చూడండి, పాపంలో పడిపోయి మరి రోగాలకు బానిసలైపోతున్నారు, సుఖ వ్యాధులకు వారు బానిసలైపోతున్నారు. వీటన్నిటిని ఆలోచిస్తుంటే తల్లిదండ్రులకు చాలా గుండె బరువు అయిపోతుంది, వారికి బాధ కలుగుతుంది. అయ్యో, ఎంత కష్టపడి కని పెంచి పెద్ద చేసినాము, మా సమయాన్ని, మా ధనాన్ని, మా సమస్తాన్ని పిల్లల కొరకు మేము వ్యయం చేస్తే మాకు వచ్చిన ఫలితం ఇదా అని తల్లిదండ్రులు ఇప్పుడు తలగొట్టుకుంటున్నారు. మరి గుండె బాదుకున్న రోజులు ఇవి. కానీ వీటన్నిటికీ పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యు హ్యావ్ ఎన్ ఆన్సర్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. యవనస్తులు దేవుని వాక్యాన్ని వింటున్న వారికి కూడా, దేవుని సేవకులుగా నేను చెప్తున్నాను, తల్లిదండ్రులకు కూడా చెప్తాను, దెర్ ఇస్ ఎ వే అవుట్. ఒక మార్గం అంటూ నీకున్నది. యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. ప్రభువులో నీకు మార్గం ఉన్నది. ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నడవవలసిన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు ఉన్న వాక్య భాగంలో కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9, 10 వచనాలు నేను చదువుతున్నాను. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునని కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనవలెను. ఈ వాక్య భాగము చదివినప్పుడు చాలా మరి నాకు ఆశ్చర్యము, ఆనందము కలగజేసింది. యవనులకు ఉన్న ప్రత్యేకమైన లేఖన భాగము ఇక్కడ మనం చూస్తున్నాం.
యవనుడా నువ్వు సంతోషపడు. మరి 3 సలహాలు నాకైతే కనబడ్డది. 12వ అధ్యాయంలో కూడా ఉంది. మొదటేమో సంతోషపడమని, తర్వాత జ్ఞాపకం ఉంచుకోమని, దాని తర్వాత 12వ అధ్యాయంలో మీరు చూడండి, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొను. రండి, సంతోషించుమనే సలహా ఉంది. నీవు తీర్పులోనికి వస్తావు జాగ్రత్త అని జ్ఞాపకం చేసుకోమనే సలహా ఉంది. తర్వాత 12వ అధ్యాయం 2వ వచనంలో నీ బాల్య దినములందే నీ యొక్క సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో అంటే ఇక్కడ యవనస్తులు ఎప్పుడు చాలా భారంగా, దుఃఖంగా, వ్యాకులతో నిండి భవిష్యత్తు గురించి తలంతో కృంగిపోవాలని కాదు దేవుని ఉద్దేశం. యు బీ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలందు మరి ఆనందిస్తూ ఉండు. కానీ దైవ తీర్పు మదిలో ఉంచుకొని అన్ని పనులు నీవు చేయాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ జడ్జ్మెంట్ డే. నువ్వు దేహంతో చేసిన ప్రతి కార్యానికి మరి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏ విధంగా వాడుకున్నావు, వీటన్నిటికీ లెక్క చెప్పే రోజు ఒకటి ఉందని, దేవుని న్యాయపీఠం యొద్ద నిలబడే ఒక రోజు ఉందని, నువ్వు జవాబుదారీగా ఉంటావనే సంగతి నువ్వు మర్చిపోకూడదని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. 9వ వచనం 11:9 యవనుడా నీ యవనమందు సంతోషపడు, సంతోషపడు. కానీ నీ సంతోషము దేవుడు నీకు ఇచ్చిన వాటిని చూసుకుంటూ కాదు, కానీ ఇచ్చిన దేవుణ్ణి మరవకుండా జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీకు తీర్పు దినముందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బాల్య దినములందే నీ సృష్టికర్తను నువ్వు స్మరించుకోవాలని చాలా చక్కగా వాక్యం మనం చూస్తున్నాం. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. డోంట్ ఫర్గెట్ దెర్ ఇస్ ఏ జడ్జ్మెంట్ ఫర్ యూ. అంటే నీ కన్నులకు ఇంపైన దాన్ని నువ్వు అనుభవించాలని, నువ్వు ఆశించినవన్నీ నీవి కావాలని, మరి దేవుని మార్గాల నుండి వైదొలగి కాని కార్యాలు చేయడానికి నువ్వు తెగించకూడదు. దైవ భయము నీలో ఉండాలి అని ఈ వాక్యము మనకు హెచ్చరిస్తుంది. 10వ వచనం చూడండి, లేత వయసును నడి ప్రాయము గతించిపోతుంది. యవనస్తులను చూసినప్పుడు మనం కూడా యవన ప్రాయం నుండి దాటుకొని వచ్చినాం కదా. యవన ప్రాయంలో అనుకుంటాము అసలు ముసలితనం అనేది మన దరిదాపుకు కూడా రాదనుకుంటాం. ఎప్పుడు ఈ అందం ఉంటుంది, ఎప్పుడు ఈ ఆరోగ్యం ఉంటుంది, ఎప్పుడు ఈ బలం ఉంటుందని అనుకుంటారు యవనస్తులు. కొందరు యవనస్తులు తల్లిదండ్రులను కొట్టడానికి కూడా వెనుకాడరు. కష్టపడి పెంచి కండబలం అంతా మరి వారు సమకూర్చి పెంచిన తల్లిదండ్రులను కూడా కొట్టడానికి ప్రయత్నిస్తారు, వారి మీద చెయ్యి ఎత్తడానికి తెగిస్తారు. అట్టి యవనస్తులందరూ కూడా దేవుని తీర్పుకు గురవుతారని దైవ భయం వారిలో ఉండాలి. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. యవనస్తులతో దేవుని దాసురాలుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆనర్ యువర్ పేరెంట్స్. నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించాలి. నీవు చేసే ప్రతి పనిలో మేలు కలగాలంటే, నీకు దైవాశీర్వాదాలతో పాటు తల్లిదండ్రుల దీవెన నీ జీవితంలో ఉండాలంటే తప్పకుండా నిన్ను కన్న తల్లిని, నిన్ను పోషించిన తండ్రిని తప్పకుండా నువ్వు ఘనపరచాలి. అప్పుడు నువ్వు చేపట్టిన ప్రతి పనిలో నీకు మేలు కలుగుతుంది, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము సఫలమవుతుంది, నీకు దీర్ఘాయుస్సు ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని మర్చిపోకూడదు. లేత వయస్సు నడిప్రాయము అది ఎప్పుడు ఉండేది కాదు, అది గతించిపోతుంది. నేను యవన కాలంలో ఉన్నప్పుడు నేను కాలేజీలో నా అంత అందగత్తే ఇంకా లేదనుకునేదాన్ని. ఆ తర్వాత ఒకప్పుడు నేను ఎంత చక్కగా ఉన్నాను, లాభం లేదు. లేత వయస్సు నడిప్రాయం ఏమైంది, గతించిపోయింది. ఇవన్నీ కూడా అది ఒక జీవితంలో ఒక ఘటం మాత్రమే. దట్ ఇస్ అ పాసింగ్ ఫేజ్. డోంట్ ఫర్గెట్ దట్. యూ విల్ నాట్ బి యంగ్ ఫర్ ఆల్ టైమ్. డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఓల్డ్ వన్ డే. లేత వయస్సు నడిప్రాయము గతించిపోవడం గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొను. యవనస్తులకు ఉపదేశం, నీ హృదయంలో వ్యసనం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, వ్యాకులం ఉండకూడదు, నీ హృదయంలో చింత ఉండకూడదు. నీవు హృదయంలో ఎప్పుడు దేవుల్లో ఉన్న ఆనందమే ఉండాలి. నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ హృదయంలో దైవ సన్నిధి ఉండాలి. మరి నీ దేహమును చెరుపుదాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో. నీ దేహాన్ని చెరిపేది నీ యొద్ద నుండి తొలగించుకో. దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు కాబట్టి
నీ దేహాన్ని చెరిపేది నీ వద్ద నుండి తొలగించుకో. ఇది యవనస్తులకు మాత్రం కాదు, ముసలివారికి కూడా, పెద్దవారికి కూడా ఇది వర్తిస్తుంది. స్త్రీలకు ముఖ్యంగా వర్తిస్తుంది. చాలామంది స్త్రీలు ఆహారం మితిమీరి పుచ్చుకుంటారు, ఏవేవో తింటారు, తమ దేహానికి సరిపడనివన్నీ కూడా తిని రోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు. వారికి కూడా ఈ వాక్యము సరిపోతుంది. నీ దేహాన్ని చెరిపేవి నీ వద్ద నుండి ఏం చేయాలి? నీవు తొలగించుకోవాలి. రిమూవ్ వాట్ ఎవర్ ఈజ్ హర్టింగ్ యువర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేహాన్ని చెరిపేది, యవనస్తుల దేహాన్ని చెరిపేది. నేను ఇంతకుముందు చదివినట్లు మాదక ద్రవ్యాలు, త్రాగుడు, సిగరెట్, మరి ఈ విధంగా మరి పాపము, సుఖ వ్యాధులు, ఇవన్నీ కూడా దేహాన్ని చెరిపివేస్తుంది. ఇది నీ యొద్ద నుండి నువ్వు తొలగించుకోవాలి అనే ఆదేశం ఇక్కడ వాక్యం నుండి చూస్తున్నాము. దుర్దినములు రాకముందే, ప్రసంగి 12వ అధ్యాయం చూడండి, మొదటి 8 వచనాలు ఈరోజు మనం ధ్యానించాలి. దుర్దినములు అంటే చెడ్డ దినములు రాకముందే, కష్ట దినములు రాకముందే, కీడుతో నిండిన దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే ఇక నాకు సంతోషం లేదు, నాకు ఎంతెంత యవన కాలంలో నేను ఆశించినానో అది ఇప్పుడు నాకు లేకున్నా ఒకటే, నాకు దాంట్లో ఆనందము లేదు అంటే నీ ఆశలన్నీ తీరిపోయినాయి, నీకు దుఃఖమే మిగిలింది. అలాంటి కష్టదినాలు రాకముందే నీవు సరిపడాలి. ఎవడు సెట్ రైట్ యువర్ సెల్ఫ్. 2వ వచనం చూడండి, తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే. అంటే సూర్య చంద్ర నక్షత్రములు ఈ లోకంలో ఉన్న సుఖమునకు మరి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో ఎన్నో సుఖాలు ఉన్నాయి, ఆ సుఖాలన్నీ కూడా వెడలిపోయే రోజు నీకు వస్తుంది. వాన వెలిసిన తర్వాత మేఘములు అంటే జీవితంలో ఉన్న కష్ట దినములను మరి సూచిస్తుంది. వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ సుఖమైన తర్వాత సుఖ దుఃఖములు ఉంటాయి కదా, ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు ఆనందం ఉండదు, ఎప్పుడు సిరి సంపదలు ఉండవు, అవి కొన్నిసార్లు దాటిపోతుంది, నీ వశములో ఉండవు, కష్టాలే నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. చీకటి కమ్ముకున్నట్టు మేఘాలు నీ జీవితంలో దిట్టంగా కమ్ముకునే రోజులు వస్తుంది. అందుకే నీవు ముసలితనం ముందు కాదు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యు థింక్ ఆఫ్ గాడ్ వెన్ యు ఆర్ యంగ్. ఎందుకంటే నువ్వు యవనస్తుగా ఉన్నప్పుడు నీకు దేవుడు అవసరం. నువ్వు దేవుడు అక్కర్లేదని అనుకుంటున్నావు, బలము నీదని గర్విస్తున్నావు, ఐశ్వర్యం నీదని నేను మరి గర్విస్తున్నావు. కానీ ఇవన్నీ నిన్ను వదిలిపోతే నువ్వేం చేస్తావు? కాబట్టి నువ్వు చిన్నతనంలో నుండే, బాల్య దినంలోనే దేవుని హత్తుకో. అన్నీ నీకొసగే గొప్ప దాత, అన్నీ నీకు ఇచ్చే ఆ గొప్ప ఆశీర్వాదానికి కారకుడైన దేవుని నువ్వు కలిగి ఉండాలి. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సంతోషపడమనుంది, తీర్పు దినం ఉందని జ్ఞాపకం తెచ్చుకోమనుంది. 3వది ఇక్కడ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ఆదేశిస్తున్నాడు. 3వ వచనం చూడండి, ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు. వీటన్నిటికీ మరి అర్థాలు ఉన్నాయి అన్నమాట. ఈ ప్రసంగి 1వ అధ్యాయము 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చాలా మరి ఎంతో అలంకార భాష ఉపయోగించినారు. ఒక్కొక్క పదానికి అర్థం ఉంది. ఇక్కడ ఆ దినమున అంటే ముసలి దినమున, నీ లేత వయస్సు నడిప్రాయం గడిచిపోయిన తర్వాత ముసలితనమును ఎదుర్కొన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది అని జ్ఞాని అయిన సొలొమోను వివరిస్తున్నాడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు. ఇంటి కావలి వారు అంటే నీ చేతులు అన్నమాట. ఇప్పుడేమో ఈ చేతులు బలంగా ఉంది. కొందరు యవనస్తులు ఏం చేస్తారంటే వారికి ఎంత బలం ఉందో ఒక్కసారి ఇట్లా కండ తిప్పేసి చూపెడతారు, అవి ఇంత బలం ఉంది నాకు అని. ఆ బలం ఉడిగిపోయే రోజు వస్తుంది. మరి ఇంటి కావలి వారు అంటే చేతులకు సాదృశ్యంగా ఉంది. వణుకుతూ ఉంటాయి నీ చేతులు. బలిష్ఠులు వంగుదురు. ఇది నీ తొడలు, నీ కాళ్ళు ఎంత బలంగా ఇప్పుడుందో ఒకరోజు అవి బలమంతా ఉడిగిపోయి వణికే రోజు వస్తుంది. నీ చేతులు, కాళ్ళు నీ వశములో ఉండవు, అవి వణుకుతూ ఉంటుంది. విసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందరు. విసురువారు నీ పళ్ళకు సాదృశ్యంగా ఉంది. విసురువారు అంటే నువ్వు చూడండి, ఆహారం నోట్లో వేసుకోగానే అది విసిరినట్టే కదా, అంత గ్రైండింగ్ టీత్ విల్ ఫాల్ ఆఫ్. అంటే విసురువారు కొద్దిమంది అవుతారంటే నీ పళ్ళు ఒకటి వెనక ఒకటి ఏమైపోతుంది, ఊడిపోతుంది. ఇప్పుడేమో నువ్వు నవ్వుతే ఎంత అందంగా ఉన్నావో, ఒకరోజు నువ్వు నవ్వుతే నీ నోట్లు పళ్ళు ఉండవు అన్నమాట.
అంటే అందరు నిన్నేమంటారు, తాత తాత అని పిలుస్తారు. ఆ రోజు వస్తుంది అంటే యవ్వన కాలం ఎప్పుడు ఉండదు. విసురువారు కొద్దిమంది అగుట చేత విసురుట చాలించుకుందరు, పళ్ళు రాలిపోతుంది. అప్పుడు నీకు ఘనమైన ఆహారం ఏది కూడా పుచ్చుకోలేవు. అబ్బా చాలు, నేను తినలేను, నాకు ఇది అవసరం లేదు అనే రోజు నీకు ఎదురవుతుంది. తర్వాత కిటికీలో గుండా చూచువారు కానలేక ఉందరు. కిటికీలో గుండా చూచువారు అంటే నీ కన్నులకు సాదృశ్యంగా ఉంది. నీ కన్నులు మబ్బైపోతుంది, కన్నులు క్షీణించిపోతుంది. నువ్వు ఎన్నెన్నో చూడాలనుకుంటావు కానీ చూడలేకపోతావు, కన్నులు బలహీనమైపోతుంది. తిరుగంటి రాళ్ళ ధ్వని తగ్గిపోతుంది. తిరుగంటి రాళ్ళు అంటే నీ జీర్ణకోశానికి సూచనగా ఉంది. అది నువ్వు ఏది తిన్నా ఇప్పుడు అరిగిపోతుంది. కొందరు యవనస్తులు రాళ్ళు కూడా మింగినా అరిగిపోతుంది. ఏది తిన్నా నాకు పర్వాలేదని అంటారు కదా, కానీ ఒక దినం వస్తుంది నీ జీర్ణకోశం సరిగా పనిచేయదు. అది తిరుగంటి రాళ్ళ ధ్వని తగ్గిపోతుందంటే యువర్ డైజెస్టివ్ సిస్టమ్ బికమ్స్ వీక్. నీ కాలేయం, నీ యొక్క లివర్ ఇవన్నీ కూడా చాలా బలహీనమైపోయే రోజు వస్తుంది. వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు దేనికి సాదృశ్యం అంటే నీ పెదవులు, నీ నోరు మూసుకుంటావు. ఇక ఇప్పుడేమో ప్రతిదానికి అరుపులు కేకలు బొబ్బలు పెడతారు కదా, అబ్బో ఎంతెంత లొల్లి చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు నీకున్నది ముందున్నది నీకు ముసుళ్ళ పండుగ, ముందున్నది నీ పెదవులు కూడా చాలా క్షీణించిపోతుంది, నీ స్వరం తగ్గిపోతుంది. ఇక్కడ పిట్ట యొక్క కూతకోకడు లేచు. ఇప్పుడేమో గురుకలు కొట్టి నిద్రపోతున్నావు. ఇప్పుడు అసలు నేను లేపితేనో లేవు, ఉదయం లేచి దేవుని వెతుకవు, ఎన్ని గంటలో నిద్ర. కానీ ఒక రోజు వస్తుంది నీకు ముందున్నది నీకు రోజు పిట్ట కూసినా కానీ నువ్వు వెంటనే ఏం చేస్తున్నావు, లేస్తున్నావు. నిద్ర కరువు అయ్యే రోజులు నీకు మరి ఉన్నది. తర్వాత సంగీతమును చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడరు. దేనికి సాదృశ్యం అంటే నీ స్వరము తగ్గి హీన స్వరం అయిపోతుంది. ఇప్పుడున్న చక్కని కంఠము తగ్గిపోతున్నది, నీ వినికిడి కూడా తగ్గిపోతుంది. గొంతుతో నువ్వు చక్కగా పాడలేవు, మాట్లాడలేవు అని అర్థము. ఎత్తు చోటులకు భయపడదురు. నీలో ఉన్న ధైర్యం చెడిపోతుంది. ఇప్పుడు ఎంత ధైర్యం, చీకట్లో నడవమంటే నడుస్తావు, ఎవరి మీద కన్నా మరి ఎగబడమంటే ఎగబడుతున్నావు. ఇప్పుడు నీకు బలం ఉన్నది, కానీ ఒక రోజు వస్తుంది నువ్వు ఎత్తు చోటలు చూస్తే కూడా భయపడతావు, నేను ఎక్కలేనంటావు, నా వల్ల కాదంటావు. అంటే నీలో ఉన్న ధైర్యము చెడిపోయే రోజు అది ముసలితనములో ఇలాగ నీకు సంభవిస్తుంది. మార్గముల యందు భయంకరమైనవి కనబడు. చిన్న చిన్న వాటివి భయపడతావు. అంటే వెంటనే నీకు అధైర్యమే పుడుతుంది కానీ ధైర్యము రాదు. బాదము వృక్షము పువ్వులు పూయును అంటే ఏంటి? బాదము వృక్షము పువ్వులు పూయును అంటే నీ తల నెరిసే రోజు ఒకటి ఉన్నది. అసలు ఎవరికండి ఇష్టం తల నెరయడం కదా? తల నెరవగానే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. వి డోంట్ వాంట్ టు ఫేస్ ద ఓల్డ్ ఏజ్. ఎవరికైనా అంతే, ప్రతి వారికి అంతే. ఎందుకంటే ముసలితనం అంటే భయం. అబ్బో ఎవరబ్బా ముసలిగా కనబడడం కూడా ఇష్టం ఉండదు. కానీ వాక్యంలో ఏముందంటే బాదము వృక్షము పువ్వులు పూస్తుంది అంటే నీ తల నెరిసే రోజు ఉన్నది ఒకటి అని నీకు జ్ఞాపకం చేస్తుంది. మిడత బరువుగా ఉండును. మిడత బరువుగా ఉండును అంటే ఏంటి? మిడత చాలా చిన్నగా ఉంటుంది, వెరీ టైనీ థింగ్ మిడత. కానీ అదే నీకు బరువుగా ఉంటుంది అంటే చిన్న కష్టాలు కూడా నీవు చాలా బరువుగానే కనిపిస్తుంది, ఎదుర్కోవడానికి కష్టపడుతూ ఉంటావు. యూ కెనాట్ ఫేస్ ఈవెన్ లిటిల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. బుడు సరకాయ పగులు అంటే నీ ఆశలన్నీ కూడా మరి నశించిపోతుంది. నీకు అసలు ఆశ ఉండదు, ఇంకా దేని మీద అసలు ఆశ ఉండదు. నేను యవ్వన ప్రాయంలో రంగురంగుల చీర కట్టాలని చాలా ఆశ ఉండేది. ఎందుకంటే లోకంలో చాలా వైభవంగా ఉండాలని ఆశించేదాన్ని. అప్పుడు నా తల్లి ఒక దైవ సేవకురాలు నా కొరకు చాలా ప్రార్థన చేసింది. యవ్వన ప్రాయంలో ఈ బిడ్డ దారి తప్పిపోతుందేమో అని. ఎందుకంటే నా వేగం అతివేగంగా వెళుతున్నాను నాశనంలో. దేవుడు లేడనే దాన్ని నాస్తికత్వం. మా కాలేజీలో దేవుడు లేడనే గుంపుకు నేను నాయకురాలుగా ఉంటే చూడండి, బైబిల్ చదవడం కానీ, వాక్యము ధ్యానించడం కానీ, పాటలు పాడడం కానీ, మందిరానికి రావడం కానీ నాకు తెలియదు. మా నాన్నగారు గొప్ప దైవజనుడు, అయినా నేను మార్గం తప్పిపోతున్నాను. ఎందుకంటే అందం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, మంచి తెలివి ఉన్నది, ఎప్పుడు క్లాసులో ఫస్ట్ వచ్చేదాన్ని. ఇక నాకు ఏం తక్కువ లేదు అనుకునే. దేవుడు నాకు అవసరమని నాకు జ్ఞానం లేకుండే. ఒకసారి నా తల్లిని అడిగినానమ్మా, లోకంలో అందరికంటే జ్ఞానవంతురాలు కావాలని ఒకసారి ప్రార్థన చేయి నా కొరకు, ఎందుకంటే నువ్వు చాలా ప్రార్థనలు చేస్తావు కదా అంటే మా అమ్మ నా తల మీద చేతులుంచి దేవా ఈ బిడ్డకు దైవ భయం దయచేయమని ప్రార్థించింది. నేను అడిగింది ఒకటి, నువ్వు ప్రార్థన చేసేది మరి ఒకటి. నేను జ్ఞానం అడిగినాను కదా,
నువ్వు దైవ భయం అని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, బిడ్డ జ్ఞానం కావాలంటే దేవుని భయమే మార్గం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చెప్పింది. దేవునికి స్తోత్రం. మరి ఆ తల్లి చేసిన ప్రార్థనలు నన్ను ఈ విధంగా నా జీవితాన్ని మార్చివేసింది. ఆమె కన్నీరు గారుస్తూ నా చేతుల మీద కన్నీళ్ళంతా పడేదన్నమాట. మరి దేవుని మహాకృప ద్వారా నేను సేవకురాలు అవుతానని కళ్ళలో కూడా ఊహించలేదు. కానీ నా తల్లి ప్రార్థనలు నా కొరకు అంత శక్తివంతంగా ఉండింది. ఉదయకాలమే లేచి నా కొరకు మొరపెట్టేది. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించు, నీ పసిబిడ్డల ప్రాణము కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తు అని విలాపవాక్యం 2:19 ఉన్నట్టు అక్షరాల మా తల్లి అది పాటించడం నేను చూసినాను. ఆమె ఏడుస్తున్నప్పుడు ఈ చెయ్యి మీద అంతా నీళ్లు పడేది. నన్ను ప్రేమించి లాడ్ చేసి నన్ను పాడు చేయలేదు, కానీ నా కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేది. దేవుడు ఆ తల్లి ప్రార్థనలు విని నన్ను దివ్యంగా ఆశీర్వదించినాడు. నేను ఎంచుకున్న మార్గాల నుండి నన్ను వైదొలగించినాడు. సరైన మార్గంలో చక్కని పట్టాల మీద నన్ను పెట్టి ఒక సేవకురాలుగా, ఎందుకంటే తల్లి కన్నీటితో ప్రార్థన చేసిన ఆమె కన్నీళ్ళు నా చేతుల మీద ఉండేది. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పకుండా మరి తల్లుల ప్రార్థన దేవుడు వింటాడు. నీ బిడ్డల కొరకు, నీ యవన బిడ్డల కొరకు కార్చే ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు. దేవుడు సహాయము తప్పకుండా నీకు చేస్తాడు. ఇక్కడ ఆశలన్నీ నీవు తీరిపోతాయి. బొడు సడకాయ పగులును అంటే యవ్వన కాలంలో నువ్వు ఎన్నెన్ని ఆశలు నీకు తనివి తీరదు. లోకాన్ని పూర్తిగా అనుభవించాలని అనుకుంటున్నావు, కానీ ఒక దినం వస్తుంది నీకు అసలు దేని మీద ఆశ ఉండదు. అన్ని చూస్తే విసుక్కుంటావు. నా తల్లి అప్పుడు చెప్పింది, యవ్వన కాలంలో అరే కట్టిన చీర మళ్ళీ కట్టడం ఇష్టం లేదు, కొత్తగా ఉండాలి, రంగురంగులుగా ఉండాలి. అన్ని రంగులు నేను కట్టిన దాన్ని. అయితే చూడండి ఎప్పుడు ఎట్లా మార్చేశాడు దేవుడు నన్ను. మరి అప్పుడు అమ్మకు అడిగేదాన్ని, నాకు ఆ చీర కావాలి, ఈ చీర కావాలి, పట్టు చీర కావాలి. అప్పుడు అమ్మ చెప్పింది, బిడ్డ నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఒక దినం వస్తుంది నీకు ఈ లోకాశలు ఏమి ఉండవు, దేవుని ఆశ మాత్రమే ఉంటుంది. నువ్వు అంటావు దేవుడే నా ఆశ, ఆయనే నీ ఆశగా మారిపోతాడు అని సెలవిచ్చింది. ముసలితనం వస్తుంది నీకు, అప్పుడు నువ్వు దేని మీద నీకు ఆశ ఉండదు. నువ్వు ఏదో కట్టి లోకాన్ని అనుభవించాలనే ఆశ ఉండదు, ఎందుకంటే అలాగూ నీ జీవితం మారిపోతుంది. చూడండి ఇక్కడ వాక్యంలో ఉంది, నీ ఆశలన్నీ పగిలిపోతుంది. నీకు ఇంకా దేని మీద ఆశ ఉండదు. ఏలైనా ఒక్కడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోస్తున్నాడు. నిత్యమైన ఉనికి పట్టేంటి అంటే, ఈ జీవితము ఇక్కడ మనం అనుభవించే ప్రతిది కూడా అశాశ్వతమైందని మర్చిపోకూడదు. దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ హ్యాపీనెస్ ఆర్ ఎ పర్మనెంట్ అబోర్డ్. దిస్ విల్ పాస్ అవే. లోకము దాని ఆశలు గతించిపోతుంది. నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకాశలన్నీ కూడా గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తానంటే అర్థం ఏంటి? ఇది అశాశ్వతమైంది. నేను చనిపోతాను, చావు నాకు ఒకటి ఉంది. నాకు మరి నా శరీరానికి శిథిలావస్థ వచ్చే రోజున్నది. వృద్ధాప్యము రాక మానదు, మరణము రాక మానదు. తప్పకుండా నేను దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళిపోవాలి, నిత్య జీవంలోకి దాటిపోయే రోజు ఒకటి ఉన్నది అని యవనస్తులు గమనించాలి. ఒక యవనస్తుడు మిక్కిలి ఆస్తిపరుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి మార్గం ఏంటో నాకు బయలుపరచమని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక మిక్కిలి ఆస్తిపరుడైన ఒక యవనస్తుడు అని వాక్యంలో ఉంది. మత్తయి 19:16 నుండి 22 వచనాలు మీరు చదివినప్పుడు ఈ యవనస్తుడు మిక్కిలి ఆస్తిపరుడు యవనుడు అని 22వ వచనం మత్తయి 19:22లో ఆ యవనుడు మిక్కిలి ఆస్తి గలవాడు. వాడు మరి లోకంలో ఎన్నో ఆశలు కలిగిన వాడు, లోకాన్ని పూర్తిగా అనుభవించాలని అనుకున్నాడు. కానీ నిత్య జీవం కూడా నాకు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, పైన తీయాలి, చేతులుంది పడిపోదు అని అనుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటాడు 16వ వచనం చూడండి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. వానికి నిత్య జీవం కావాలి, కానీ ఆస్తిపరుడు. డబ్బు ఆశ ఉంది, దేవుని మీద కూడా ఆశ ఉంది. ఈ లోకం కావాలి, పరలోకం కూడా కావాలి, ఈ జీవితం కావాలి, నిత్య జీవం కూడా కావాలి. నాకు మార్గం ఏంటని యేసుప్రభు దగ్గర అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా?
నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమ, ఇవన్నీ పాటిస్తున్నావు. అవును, ఇవన్నీ నేను బాల్యకాలం నుండి నేను పాటిస్తున్నాను, చిన్నతనం నుండి నేను ఇవన్నీ పాటిస్తున్నాను అని అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, 21వ వచనం, నీవు పరిపూర్ణుడవుట కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇంకో దగ్గర ఉంది, ముఖము చిన్న బుచ్చుకొని ఆ యవనస్తుడు వెళ్ళిపోయినాడట. ఆజ్ఞలు పాటించమంటే నేను అన్ని పాటిస్తున్నాను అన్నాడట. నువ్వు పరిపూర్ణ కావాలి అంటే నువ్వు ధనాశ వదిలిపెట్టాలి, నీ కలిగినవి అమ్మి బీదలకు ఇమ్మన్నప్పుడు ఆ మాట నచ్చలేదట. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, హృదయంలో నొచ్చుకున్నాడు, వ్యసన పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. ఆ రోజు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడని మనకు అర్థమవుతుంది. ప్రసంగి 11 తిరిగి మీరు 5వ వచనం చూడండి. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు. అంటే నిత్య జీవము నీవు ఆశపడాలి, నీది నిత్య నివాసమైన పరలోక రాజ్యమే శాశ్వతమని నీకు తెలియాలి అని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. వాని నిమిత్తం ప్రలాపించు వారు వీధుల్లో తిరుగుదురు. 6వ వచనం చూడండి, వెండి త్రాడు వెడిపో. దీని అర్థం ఏంటి? 6వ వచనంలో ప్రసంగి 12:6, వెండి త్రాడు విడిపో అంటే నీ వెన్నెముక, నీ యొక్క శిరస్సును నీ దేహాన్ని కలిపేదే ఈ వెన్నెముక. వెన్నెముక బలహీనం అయిపోతుంది, విడిపోతుంది. వెండి త్రాడు అంటే నీ ఆత్మను శరీరాన్ని కట్టి ఉంచే త్రాడు, అది తెగిపోతుంది. అంటే నీకు మరణము నిశ్చయముగా సంభవిస్తుంది. వెండి త్రాడు విడిపోతుంది, బంగారు గిన్నె పగిలిపోతుంది. బంగారు గిన్నె పగిలిపోతుంది అంటే నీ కపాలము వట్టిదైపోతుంది. నీ మెదడు, నీ ఆలోచన శక్తి, నీకున్న జ్ఞానము, జ్ఞాపక శక్తి అవన్నీ కూడా బలహీనమైపోతుంది. ధార యొద్ద కుండ పగిలిపో. కుండ మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ధార యొద్ద కుండ పగిలిపోనంటే నీ ఊపిరి తిత్తులు నిలిచిపోతుంది అని అర్థము. బావి యొద్ద చక్రము పడిపోవును. బావి యొద్ద చక్రము గుండెను సూచిస్తుంది. గుండె తిరుగుతుంది కదా, గుండె కొట్టుకుంటూ ఉంది. ఆ గుండె కొట్టడం ఆగిపోతుంది అంటే మరణం నీకు సంభవిస్తుంది, గుండె ఆగిపోతుంది అని సూచిస్తుంది. 7వ వచనం చూడండి, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరు. ఆత్మను శరీరాన్ని కట్టే త్రాడు తెగిపోతుందంటే ఈ మన్నైనది శరీరం మంటి నుండే దేవుడు నిర్మించినాడు మానవుని. తిరిగి చనిపోయినప్పుడు మంటిలోనే పాతి పెడుతున్నాడు. నువ్వెంత ఘనుడమైనా, ఎంత గొప్పవాడమైనా, ఎంత భక్తిపరుడైనా ఈ లోకం నిన్ను ఒక్కరోజు కంటే ఎక్కువ ఉంచారు. మహా అంటే ఏదో పిల్లలు దూరం నుండి వస్తున్నారంటే ఆ ఐస్ కేసులో ఒక 2 రోజులు ఉంచుతారేమో, మార్చరీలో ఒక వారం ఉంచుతారేమో, కానీ తప్పకుండా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాను? ఎక్కడండి? మిమ్మల్ని అంతా ఇక్కడ పెడతారు అనుకుంటున్నారా? లేదు, నన్ను కూడా పెట్టారు. ఇంత సేవ కష్టపడి చేస్తున్నాను అహోరాత్రులు. తప్పకుండా మన్నైనది ఎక్కడికి వెళ్ళాలి? మంటికే. ఆ జ్ఞానం ఉండాలి ప్రతి విశ్వాసికి, ప్రతి యవనస్తునికి, ప్రతి యవనస్తురాలకు ఉండాలి. మట్టి దేహమే, ఈ దేహంలో దేవుడు ఉండాలి. ఈ దేహము దేవుని ఆలయం. ఈ దేహంతో నేను పాపం చేయకూడదు. ఈ దేహము శాశ్వతమైంది కాదు, ఈ దేహము తాత్కాలికమైంది. దేవుని ఆత్మ నివసించడానికి ఒక గూడు మాత్రమే. ఆత్మ దేవుని యొద్దకు మరలిపోయే రోజుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోతుంది. మీరు మరి అన్ని భాషల్లో చూడండి, తెలుగు అయినా, మాది మలయాళం అయినా, హిందీ అయినా, ఉర్దూ అయినా, ఇంగ్లీష్ అయినా మర్ గయా అంటారు. నాకు ఎప్పుడు అర్థం కాలేదు, ఏందబ్బా మర్ గయా అంటున్నారు, ఎక్కడ పోయిండు? చనిపోయిండంటే ఎక్కడ పోయిండు? చట్టుపోయి అంటే ఎక్కడ పోయినాడు? డెడ్ అండ్ ఏమంటారు? డెడ్ అండ్ గాన్. ఎక్కడ పోయినారంటే ఎక్కడ పోలేదండి, దేవుని దగ్గర పోయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది ఆత్మ. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు
అంటే మనం అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారమే. నువ్వు శ్రేష్టమైన పవిత్రమైన జీవితం అంటే దేవుని సన్నిధికి వెళ్తావు. నువ్వు దేవుని ఆజ్ఞలను మీరి నీ చిత్త ప్రకారం జీవిస్తే నువ్వు నరకపాత్రుడు అవుతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగదు, అక్కడ ఏడుపును పళ్ళు కొరకటం ఉంటుంది. కాబట్టి ఇది మీరు ధ్యానించాలి. ఇక్కడ ఒక మాట 8వ వచనంలో ఉంది. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు చూడండి, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థం, ఆల్ ఈజ్ వ్యానిటీ, ఆల్ ఈజ్ వ్యానిటీ. వ్యర్థము వ్యర్థమని సొలొమోను మాటి మాటికి అంటున్నాడు. మాటి మాటికి వ్యర్థము వ్యర్థము అన్నా వ్యర్థము కానిదేంటో చెప్తున్నాడు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి వారు అయి ఉండాలి. అది మాత్రమే వ్యర్థం కాదు. 13వ వచనం చూడండి, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చాం. అంటే అన్ని వ్యర్థమే అన్న సొలొమోను. ప్రతిదీ వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద నువ్వు చూచే ప్రతిదీ వ్యర్థమే అన్న వ్యక్తి అంటున్నాడు. నువ్వు మరి ఈ లోకంలో చేసే పనులన్నీ వ్యర్థమే, దేహంతో జరిగించే కార్యాలన్నీ వ్యర్థమే. కానీ ఒకటి మర్చిపోకు, ఇదంతా మరి నువ్వు ఆలోచించిన తర్వాత విన్న తర్వాత తేలిన ఫలితం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చెడుతనాన్ని విసర్జించాలి. నువ్వు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి. మానవ కోటికి ఇది విధి. చాలామంది యవనస్తుల పుస్తకాలు చాలా చదువుతారు. నేను కూడా యవన ప్రాయంలో when I was in my teens and studying in college చదివే పుస్తకాలకు లెక్క లేకుండా బైబిల్ తప్ప అన్ని పుస్తకాలు చదివినాను. పరిశుద్ధ గ్రంథం మా ఇంట్లో ఉండింది. మరి మా తల్లిదండ్రులు అందరికి ఒక్కొక్కటి బైబిల్ ఇచ్చినారు. మేము 5గురం అయితే మరి మా అక్క, అన్నలు, తమ్ముడు అందరు పరిశుద్ధ గ్రంథం డైలీ చదివేది. నేను ఒక్కదాన్ని అది ముట్టుకోకపోయేదాన్ని. అసలు పట్టుకోవడం కూడా నాకు ఇష్టం కాకపోయేది. ఎందుకో మరి అంత సాతానుడు అంత పని చేసినాడు, నా జీవితం మీద దాడి చేసినాడు. నన్ను నాశనం చేయడానికి, నన్ను నరక పాత్రురాలుగా చేయడానికి అన్ని పుస్తకాలు చదివేదాన్ని. రొమాంటిక్ పుస్తకాలు చదివేదాన్ని, మిల్స్ అండ్ బూన్స్ అని తెచ్చుకొని చదివేదాన్ని. పిచ్చి పిచ్చి పుస్తకాలు అన్ని రాత్రి మగలు చదివేదాన్ని. ఒకరోజు మా తల్లి వెనక నుండి వచ్చి చూసింది ఏం పుస్తకం చదువుతున్నప్పుడు. అది రామకృష్ణ పరమహంస రాసిన పుస్తకం చదువుతున్నాను. వేమన రాసిన పుస్తకాలు ఇవన్నీ నా టేబుల్ మీద ఉంది. ఫిలాసఫీ పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఆ రోజు మా తల్లిదండ్రులు చాలా బాధపడినారు. మా నాన్నగారు ఒక దైవజనుడు. ఆయన కేరళ నుండి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అమ్మకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వారిద్దరూ దేవుని సేవ కొరకు కంకణం కట్టుకొని వారు అన్ని సమర్పించుకొని ఈ తెలుగు దేశానికి వచ్చినారు, సేవ చేయడానికి వచ్చినారు. వారి సంతానం కూడా సేవ చేయాలని వారు ఆశపడుతున్నారు. కానీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయింది. ఎందుకంటే నేను యవన ప్రాయంలో దారి తప్పిపోతున్నాను. చదివేదంతా వేరే పుస్తకాలు, బైబిల్ తప్పించి. అప్పుడు వారు చాలా బాధపడినారు. వారిద్దరు ఏడ్చి నా కొరకు ప్రార్థన చేసినారు. దేవుని స్తోత్రం, దేవుడు నా మనసు మార్చేసినాడు, మారు మనసు నాకు అనుగ్రహించినాడు. ఆ పుస్తకాలన్నీ నేనే తగలబెట్టేసినాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం తప్పించి మరే పుస్తకం నా దగ్గర ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన పుస్తకాలే చదువుతున్నాను. ఎందుకంటే దేవుడు నా జీవితాన్ని మార్చేసినాడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన చేస్తుండగా నా జీవితంలో అలాంటి మార్పు సంభవించింది. ఇక్కడ ప్రసంగి 12వ వచనంలో ఒక మాట ఉంది. ఇది యవనస్తులందరూ గమనించాలి. ఇది నా కుమారుడా, హితోపదేశములు వినము, పుస్తకములు అధికముగా రచింపబడు, దానికి అంతము లేదు. పుస్తకాలు రాయడానికి అంతం లేదు. రాసేవాళ్ళు రాస్తూనే ఉన్నారు. ఒక్క అంశం మీద 1,00,000 పైగా ఒపీనియన్స్ రాస్తూనే ఉంటారు. ఇది పుస్తకములు అధికముగా రచింపబడి దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇన్ని పుస్తకాలు చదవడం ద్వారా నీకు ప్రయోజనం లేదు. నీవు అసలైన మార్గాన్ని తెలుసుకోవాలి. నీవు శ్రేష్టమైన అతి చక్కని మార్గాన్ని నీ కొరకు ఏర్పరచుకోవాలి. అది పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు దేవుడు రాసి ఉంచినాడు. మరి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించడం,
అదే నీకు దేవుడు విధించిన విధి అయి ఉన్నది. దానికి మించిన జ్ఞానం నీకు అక్కర్లేదు, నీకు అవసరం లేదు. అది నీకు మరి పనికి రాదు, అది నీకు దీవెనకరం కాదు అని ఈ వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. యవనస్తులు దేని చేత తమ నడవడికను పరిశుద్ధపరచుకుందరు, దేవుని వాక్యము చేతనే కదా అని 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. మరి 1 యోహాను 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోహాను భక్తుడు అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు ఎప్పుడు బలవంతులుగా ఉంటారు, మీరు ఎప్పుడు బలవంతులైతారు అంటే దేవుని వాక్యము మీలో ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 1 యోహాను 2వ అధ్యాయము 14. చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నారు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యవనస్తులు ఎప్పుడు బలవంతులుగా ఉంటారంటే దేవుని వాక్యము వారిలో నివసిస్తుంది. అప్పుడు వారు సాతానును జయించగలరు, దుష్టుని జయిస్తున్నారు, వారు బలవంతులుగా ఈ లోకంలో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మరి యవన కాలంలో యవన బిడ్డలు తప్పకుండా తొట్టిల్లుతారు, బాలురు తొట్టిల్లుతారు, యవనస్తులు సొమసిల్లుతారు. యెషయా 40 చూడండి, యెషయా 40:30 వచనం, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. యవనస్తులు అని నీ యొక్క బలాన్ని బట్టి నువ్వు గర్వించకు, నీ యొక్క ఆరోగ్యం బట్టి నువ్వు అతిశయించకు. తప్పకుండా నీకు ముందుగతి ఉన్నదని ఇప్పుడే ప్రసంగి 12 నుండి మనం చదివినాం. యవన ప్రాయంలో తప్పులు చేస్తావు, తొట్టిల్లిపోతావు, సమస్యలిపోతావు, కానీ దేవుని కొరకు ఎదురు చూడు, నూతన బలము నీవు పొందుకుంటావు. పక్షి రాజు యవనం వలె నీ యవనము క్రొత్త నవ్వుచున్నట్లు మేలుతో దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, యవనస్తులు క్రొత్త యవనం పొందుకుంటారు. ముసలితనం ఉన్న వారు కూడా పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తమవుతుందండి. ముసలితనంకు మనం ఏం భయపడే అవసరం లేదు. ఎందుకంటే 92వ కీర్తన ఒకసారి చూడండి, ఎంత మంచి మాట. వృద్ధాప్యంలో కూడా వారు దేవునికి పనికొచ్చేవారుగా ఉన్నారు. 92 కీర్తన 13 నేను చదువుతున్నాను. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనకు ముసలితనం అంటే భయం లేదు, యవనస్తులకు యవనం అంటే భయం ఉండరాదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విధమైన నీ యొక్క పరిస్థితికి తగిన వాగ్దానాలు, ఆదేశాలు ఇవన్నీ కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు యవనస్తుడైన తిమోతికి ఇచ్చిన ఆదేశము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి యవనస్తుడు, పౌలు భక్తుడు ఏమి ఆదేశం ఇస్తున్నాడు? మీరు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము చూడండి. 1 తిమోతి 4th chapter 8వ వచనం చూస్తున్నాం. 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం. యవనస్తులు జిమ్కి వెళ్తారు కదా, తప్పేం లేదు. జిమ్కి వెళ్ళి చక్కగా శరీరాకారాన్ని పెంచుకోవడం, మరి అందంగా ఉండడంలో తప్పు లేదు. కానీ దేవుని మర్చిపోకు. నీ యవన కాలంలో నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో ఉండాలి. దేవుడు నీకు నియమించిన కట్టడలన్నీ నీవు ఆచరించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనే వాక్యము సెలవు. శరీర సంబంధకమైన సాధకము అంటే వాట్ ఆల్
ద ఫిజికల్ ఎక్సర్సైజ్ యూ డూ, శరీరానికి కావాల్సిన ఈ యొక్క మరి శరీర క్రియలన్నీ కూడా కొద్ది మట్టుకే సాధకంగానే నీవు మరి దేవుని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలో నీకు ప్రయోజనకరం అవుతుందని వాక్యము సెలవిస్తుంది. మరి దానికి ముందున్న వచనం చూడండి, 7వ వచనం, 1 తిమోతి 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు విరుద్ధంగా చాలామంది యవనస్తులు అది ఆ సమయాన్ని గోల్డెన్ పీరియడ్, అది వెన్ యు ఆర్ యంగ్ ద టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్, వెరీ గోల్డెన్ టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో వన్. సమయం నీ కొరకు ఆగదు కదా. నీవు రైల్వే స్టేషన్కి వెళ్ళినావు, 9 గంటలకు ట్రైన్ అంటే 10 గంటలకు పోతే ట్రైన్ ఉంటుందా? ఉండదు, వెళ్ళిపోతుంది అది అంతే. ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ యూ. నువ్వు ఎంత పెద్ద ఉన్నత ఉద్యోగి అయినా కానీ ఆ ట్రైన్ నీ కొరకు ఆగదు. అలాగే యవన ప్రాయం నీ కొరకు ఆగదు. లేత వయస్సు నడిప్రాయము గతించిపోతుంది. చూడండి, అది నీ కొరకు ఆగదు. కాబట్టి నీవు దేవుడు నీకు ఇచ్చిన ప్రశస్తమైన యవన ప్రాయాన్ని దేవునికి మహిమకరంగా వాడుకోవాలని మరి దేవుని వాక్యం ఆరబెట్టి మీకు చెప్తున్నాను. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లంట. యవన యంగ్ గర్ల్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వారు ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని చూడాలి. యవన బిడ్డలు, యవన యంగ్ బాయ్స్ ఆల్సో వేస్టింగ్ ప్రెషియస్ టైం ఫర్ అన్నెసెసరీ థింగ్స్. చదువుకునే సమయం చక్కగా ఏకాగ్రతతో శ్రద్ధగా చదివితే మంచి భవిష్యత్తులు, బంగారు భవిష్యత్తులు మీకుంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అదే సమయాన్ని అల్లా తప్పగా వ్యర్థంగా పనికిరాని వాటి కొరకు, ముసలమ్మ ముచ్చట్ల కొరకు ఇలాగ మీరు దాన్ని ఉపయోగిస్తే భవిష్యత్తు పాడైపోతుంది. మీరు దేన్ని సాధించలేరు. అటు దేవునికి ప్రయోజనకరంగా ఉండరు, ఇటు మీ తల్లిదండ్రులకు మనుషులకు ప్రయోజనకరంగా ఉండలేరని తిమోతికి పౌలు రాస్తున్నాడు. ఇది యంగ్ మ్యాన్, డోంట్ వేస్ట్ యువర్ టైం ఇన్ అన్నెసరీ బ్యాబ్లింగ్. నీ సమయాన్ని నువ్వు వాడుకో. మరి ఒక చోట అంటున్నాడు, యవనేచ్ఛల నుండి నీవు పారిపో. యూత్ఫుల్ డిజైర్స్ నీకు వస్తుంది, కానీ వాటి నుండి నీవు పారిపోవాలి. జాగ్రత్తగా దూరంగా నీవు పారిపో. అబ్బా, ఈ మాట చాలా అద్భుతంగా ఉంది. పౌలు భక్తుడు రాస్తున్నాడు, పారిపోవాలంట. పాపానికి దూరంగా ఏం చేయాలి? పారిపోవాలి. ఏదో ఎక్కడో అంటురోగం ఉందంటే అక్కడ నిలబడం కదా. ఎందుకు నిలబడం? అంటుకుంటుందని నిలబడం. కాబట్టి పాపానికి కానీ యవనేచ్ఛలకు కానీ నువ్వు చాలా దూరంగా పారిపోవాలి. నువ్వు దేవుని కలిగి ఉండాలి అని ఆదేశము ఇస్తున్నాడు. చివరిగా నేను 2 వాక్యాలు చదివి ముగిస్తున్నాను యవన బిడ్డల కొరకు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగనా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయ. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 6వ అధ్యాయము 19-20 చదువుతున్నాను. 1 కొరింథీ 6:19-20. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దయచేసి 16 సంవత్సరాలకు పైగా ఉన్న యవనస్తులు, 30 లోపుగా ఉన్నవారు లేచి నిలబడాలి. నేను దేవుని సేవకురాలుగా దేవుని నామంలో వారి కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. ఫ్రమ్ 16 to 30 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. 16 నుండి 30 సంవత్సరాలు పడుకున్న వారు దయచేసి నిలబడండి. ప్రభువాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యవనస్తులు ఏ విధంగా ఈ లోకంలో ఉండాలని, దేవుడు వారికి అమర్చిన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని, మరి రానున్న దినాలు ముసలితనం వస్తుందని, అప్పుడు శరీర స్థితి మారిపోతుందని, ఈ శరీరము శిథిలావస్థలోకి వచ్చినప్పుడు మరి మరణానికి కూడా గురవుతుందని, శరీరము వెడలిపోతుంది, మన్నైనది మంటిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళవలసిన రోజు ఉందని, ప్రతి ఒక్కరు కూడా యవన కాలంలో సంతోషంగా ఉండాలి. కానీ వారి హృదయంలో తీర్పు గురించిన తలంపులు కూడా మదిలో పెట్టుకోవాలని, న్యాయ తీర్పు ఎదుట నిలబడే రోజు ఒకటి ఉందని, శరీరంతో జరిగించిన కార్యాలు
అన్ని కూడా జవాబు చెప్పవలసే రోజు ఉందని మీరు మాకు జ్ఞాపకం చేసినారు. లేత వయసు నడిప్రాయము గతించిపోతుంది. మరి ప్రభువా, దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఎల్లప్పుడూ దేవుని కట్టడలను అనుసరించి ఉండడమే మానవ కోటికి ఇది విధి అని, ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానము వ్యర్థమని, దేవుని యొక్క తెలివి, దేవుని గురించిన జ్ఞానంతో ప్రతి యవన బిడ్డను హృదయాన్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రం. దేవా, ధనము కాదు, దేవుణ్ణి పట్టుకోవాలి. ఓ యవనస్తుడు మిక్కిలి ఆస్తి గలవాడు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి ఉన్న మార్గాన్ని తెలుపమంటున్నాడు. కానీ ప్రభు ఆ మార్గం బోధించినప్పుడు ముఖము చిన్నపుచ్చుకొని అతను నుండి వెళ్ళిపోతున్నాడు. అతనికి ఇష్టం లేదు. దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, దేవుని కంటే ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆ రోజు నిత్య జీవం పొందుకునే మార్గాన్ని వదులుకున్నాడు. అట్టి దురవస్థ యవన బిడ్డలకు ఎవరికి కూడా సంభవించకుండా సహాయం దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న యవనస్తులతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. దేవుడే గురిగా, దేవుడే నా ఆశగా, దేవుడే సమస్తముగా, సర్వము దేవుని యొద్ద నుండి వచ్చిందని, ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించిన నా దేవుడేనని, దేవుడే నా పాలు, దేవుడే నా స్వాస్థ్యము, దేవుడే నా సమస్తము, దేవుణ్ణి నా జీవితంలో నేను ఘనపరుస్తానని, పాపానికి నేను బానిస కానని, సాతానుకు నేను తల ఒగ్గనని తీర్మానము ఈ బిడ్డలకు మీరు దయచేయండి. నీ హస్తము వారి తల మీద ఉంచండి. వారిని పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయండి. వారి దేహాన్ని పవిత్రపరచండి. నీ రక్తం చేత కడుగుమని ప్రార్థన చేస్తున్నా. క్రొత్త జీవితం వారికి దయచేయండి. నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా వారిని చేయండి. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండటకు సహాయం దయచేయండి. ప్రభువా, మరి సంఘానికి, కుటుంబానికి, సమాజానికి పేరు తెచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించి నీ తలాంతులతో, నీ ఆత్మ వరములతో వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. జీవపు మాటలు, సజీవపు మాటలు. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E/3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు రామ్నగర్ ఆలయంలో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలే